హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ కుక్కర్లో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే రైస్కి, రోటీకి, చపాతీకి అన్నింటికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అందుకోసం 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను పొడువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్ వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మేము ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. చికెన్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చికెన్ ఈ విధంగా ఉడికించుకోవడం వలన చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని మరో 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన చికెన్ ముక్కలకు బాగా మసాలా పడుతుందండి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం. నేను 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే మరొక నిమిషం పాటు ఉడికించుకొని ఇందులోనే ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ముందుగానే ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకుని ఇక్కడ గ్రేవీ కోసం ఈ కోకోనట్ పేస్ట్ యూజ్ చేస్తున్నాము. లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. గ్రేవీ కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానివ్వాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూడండి, చికెన్ కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొద్దిగా చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా కొద్దిగా థిక్గా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చికెన్ ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.